సో ఈరోజు మనం వచ్చేసి ఎగ్జిస్టింగ్ టు డూ ఐటమ్ ఉంది కదా, ఈ టు డూ ఐటమ్ని అప్డేట్ ఎలా చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్డేట్ చేయాలి అనుకున్నప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే డిలీట్ను టూత్ మధ్యలో, అంటే ఈ ఐటమ్ను డిలీట్ మధ్యలో అప్డేట్ అనే ఆప్షన్ అనేది పెట్టుకుందాము. సో ఏంటి అంటే జేఎస్ ఫైల్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ LIలో ఆల్రెడీ ఇక్కడ మనకు డిలీట్ ఉంది కదా, సో ఈ పక్కనే బటన్ అప్డేట్ అని ఇవ్వచ్చు, మనం ఎడిట్ అని ఇస్తాం. సో అవుట్పుట్ చెక్ చేద్దాము. ఓకే, అవుట్పుట్లో మనకు ఎడిట్ బటన్ అనేది వచ్చింది. ఎప్పుడైతే మనం ఎడిట్ బటన్ని క్లిక్ చేస్తామో, క్లిక్ చేసినప్పుడు ఈ టెక్స్ట్ ఉంది, ఈ టెక్స్ట్ అనేది ఇక్కడ టెక్స్ట్ ఇన్పుట్లోకి రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి యాడ్ ప్లేస్లో అప్డేట్ అనేది ఉండాలి. అయితే మనం ఫస్ట్ ఏం చూద్దాము అంటే, ఎడిట్ని క్లిక్ చేసినప్పుడు మనము ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోగలుగుతున్నామా లేదా అనేది చూద్దాం. అయితే డిలీట్ ఉన్నప్పుడు మనం ఏం చేసాము అంటే, ఇక్కడ డేటా ఐడి అని చెప్పేసి ఐడిని సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఐడిని సెలెక్ట్ చేసుకొని, ఓకే, ఈ ఐడిని సెలెక్ట్ చేసుకొని మనము ఆ టెక్స్ట్ని ఫిల్టర్ అవుట్ చేసాం. అలాగే ఈరోజు ఏం చేద్దాము అంటే, మనం ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ మనం డేటా ఐడియా తీసుకుందాము. తీసుకొని ఇక్కడ ఏం రాసాం, మనం యానిమల్ అని చెప్పి రాసాం కదా. సో $animal. ఇప్పుడు ఏంటి, ఈ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు ఓకే, మనం ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ క్లిక్ ఈవెంట్ అని చెప్పేసి బ్యాడ్కి యాడ్ చేసినాం కదా. ఇక్కడే మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఈ టార్గెట్ బటన్ ఉంది కదా, ఇప్పుడు ఏంటి అంటే ఎడిట్కి ఉన్ను డిలీట్కి రెండు కూడా ఈ ట్యాగ్స్ వచ్చేసి బటనే. కాబట్టి మనం ఎప్పుడైతే నేను ఎడిట్ పైన క్లిక్ చేస్తానో, ఇక్కడ కూడా మనకి ఏమంటారు డేటా ఐడి అనేది వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ వస్తుంది మనకి ఇక్కడ డేటా ఐడి అని చెప్పి. అయితే అంటే నేను ఎడిట్ని క్లిక్ చేసినా కానీ మనకి ఇది వస్తుంది. చూద్దాం ఒకసారి వస్తుందా లేదా అనేది. ఐడి ఇప్పుడు నేను ఎడిట్ బటన్ క్లిక్ చేస్తున్నా. ఒక నిమిషం కన్సోల్ ఓపెన్ చేద్దాము. అక్కడ యానిమల్ డాట్ ఐడి ఇవ్వలేదు అనుకుంటా. ఎక్కడ యానిమల్ డాట్ ఐడి? మనం డాటా ఐడికి మనం ఐడి తీసుకోవాలి కదా. సో యానిమల్ అన్న దాంట్లో డాట్ ఐడి తీసుకోవాలి కదా. ఇక్కడ డాటా ఐడి ఈక్వల్ టు ఎస్ భయ్యా. రైట్, ఐడి తీసుకోవాలి. ఎందుకు అంటే ఆబ్జెక్ట్లో ఉంది కాబట్టి. సో ఇప్పుడు నేను ఎడిట్ పైన క్లిక్ చేస్తున్నా. ఓకే, 1 అనేది వచ్చింది. డిలీట్ పైన క్లిక్ చేసినా కానీ వస్తుంది, కానీ ఇప్పుడు క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ వెళ్ళిపోయినట్టుంది కదా మనకి.
బ్రష్ టూత్ అనేది వెళ్ళిపోయింది మనం దానిపైన ఎడిట్ పైన క్లిక్ చేసుడుతోనే. ఎందుకు అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఎప్పుడైతే క్లిక్ చేసిన ఎలిమెంట్ ట్యాగ్ నేమ్ అనేది బటన్ అయితే అవుతుందో, అయినప్పుడు మనము ఫిల్టర్ చేసేస్తున్నాం ఐడిని క్లిక్ చేసుకొని. ఇక్కడ కూడా మనం అదే పని చేస్తున్నాం. అంటే ఎడిట్కి డిలీట్కి కూడా డిఫరెన్స్ అనేది ఏముంది కదా, డిఫరెన్స్ అనేది ఈ ఈ ఇందులో ఉన్న బటన్ టెక్స్ట్ తప్ప మిగతాదంతా కూడా సేమే. అంటే ఎడిట్ డిలీట్ అని మాత్రమే డిఫరెన్స్ ఉంది కదా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, మనకి ఎడిట్ని క్లిక్ చేసినా మనకి డిలీట్ అయిపోతుంది, డిలీట్ని క్లిక్ చేసినా కానీ డిలీట్ అయిపోతుంది. సో మనం అది అవాయిడ్ చేయాలి. ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే ఇందులో ఈ రెండిట్లలో కూడా డిఫరెన్స్ ఏది ఉందని చెప్పి మనము తెలుసుకుంటామో బేస్డ్ ఆన్ ద కండిషన్ మనము చేయొచ్చు. డిఫరెన్స్ ఎలా తెలుసుకోవచ్చు, ఆ రెండింటికి డిఫరెన్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ మనకి బటన్ యొక్క టెక్స్ట్ని బట్టి డిఫరెన్స్ ఉంది కాబట్టి మనం ఆ డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఎట్లా తెలుసుకోవచ్చు, ఇక్కడ మనము ఈ డాట్ టార్గెట్ అన్నాం కదా, ఈ డాట్ టార్గెట్లో ఈ డాట్ టార్గెట్ అంటే ఏంటి, బేసిక్గా బటన్ ఎలిమెంట్. అది మనం దేనిపైన అయితే క్లిక్ చేస్తామో ఆ ఎలిమెంట్ మొత్తం వస్తుంది. ఓకే, అంతే కదా. ఒకసారి మళ్ళీ చూద్దాం, సేవ్ చేసి నేను ఎడిట్ పైన క్లిక్ చేస్తున్నా, చూడండి ఎడిట్ బటన్ మొత్తం వచ్చేసింది. వచ్చిన తర్వాత నేను ఏం చేస్తా అంటే దీంట్లో ఇన్నర్ HTML అని చెప్పేసి ఇది ఉంది చూసిన, ఈ టెక్స్ట్ ఇదే కదా మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతున్నాం ఈ బటన్కి కూడా. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే ఈ టెక్స్ట్ని బేస్ చేసుకొని ఇఫ్ కండిషన్ రాసుకుంటాం అన్నట్టు. అంటే మనం ఏ బటన్ అయితే క్లిక్ చేసామో ఆ బటన్ యొక్క టెక్స్ట్ ఎడిట్ అయినప్పుడు ఒక టాస్క్ చేయి, ఒకవేళ ఆ బటన్ యొక్క టెక్స్ట్ అనేది డిలీట్ అయినప్పుడు ఫిల్టర్ చేసే అని చెప్పి మనం కండిషన్ రాసుకుంటాం అన్నట్టు. సో దాని గురించి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఆ బటన్లో ఏ టెక్స్ట్ అయితే ఉందో దాన్ని తెచ్చుకుంటున్నాం. ఏ విధంగా తెచ్చుకోవచ్చు, మనం ఇన్నర్ HTML ద్వారా తెచ్చుకోవచ్చు. ఓకే, మళ్ళీ క్లిక్ చేస్తున్న బ్రష్ టూత్ పైన ఎడిట్ బటన్ని, చూసారు కదా ఇప్పుడు ఎడిట్ అనేది వచ్చింది. ఎడిట్ వచ్చిన తర్వాత నేను ఏం చేస్తా అంటే కండిషన్ రాస్తావా, ట్రిపుల్ ఈక్వల్ ఎడిట్ అని వస్తే అని చెప్పి. రైట్ సార్, రైట్. అంటే మనం ఇది డిఫరెన్షియేటర్గా వాడుతున్నాం కాబట్టి టెక్స్ట్ అనేది కండిషన్ కూడా దాన్ని బేస్ చేసుకొని రాస్తాం అన్నట్టు ఇప్పుడు. ఓకే, ఓకే. ఇక్కడ ఫస్ట్ కండిషన్లో మనం ఏం చేస్తున్నాము అంటే మనం క్లిక్ చేసిన ఎలిమెంట్ అనేది బటనా కాదా అని చెక్ చేస్తున్నాము. ఇక్కడ కండిషన్లో ఏం చెక్ చేస్తున్నాము అంటే ఆ బటన్లో ఉన్నది ఎడిట్ టెక్స్టా లేకపోతే డిలీట్ టెక్స్టా అని చెప్పేసి. ఇప్పుడు ఎడిట్ అనుకోండి, ఎడిట్ అయినప్పుడు నాకు ఏం చేస్తామంటే రన్ ఎడిట్ రిలేటెడ్ ఫంక్షన్. భయ లోపల రాసే బదులు డైరెక్ట్ ఎల్సిఫ్ దగ్గరనే ఇఫ్ ఈ డాట్ టార్గెట్ డాట్ ట్యాగ్ మనం అక్కడే ఇవ్వచ్చు కదా. ఇన్నర్ డాట్ HTML ఈజ్ ఈక్వల్ టు బటన్ అన్నప్పుడు ఇది ఫంక్షనాలిటీ చేయండి, తర్వాత మళ్ళీ ఎల్సిఫ్ లేకపోతే ఎల్స్ అని చెప్పేసి ఈ ఫంక్షనాలిటీ ఎడిట్ చేయొచ్చు. అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే నువ్వు అన్నట్టుగా ఏదైతే ఈ కండిషన్ ఉందో ఈ కండిషన్ని డైరెక్ట్గా ఇక్కడ రాసేసుకోవచ్చు. ఇలా రాసుకొని నువ్వు అన్నట్టుగా అలా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు మనం. ఓకేనా. అయితే ఏంటి అంటే మనం ఆల్రెడీ ఇప్పుడు ఇది రాసుకున్నాం కదా, మనం ఆల్రెడీ బటన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇందులో చెప్తున్నాను. అంటే చేయొచ్చు, నువ్వు చెప్పిన దాంట్లో అలా కూడా చేయొచ్చు మనం. ఓకేనా. సో నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఎల్స్ అంటే ఎడిట్ కానప్పుడు మనము ఏం చేస్తాము అంటే ఈ ఫిల్టర్ అంటే ఎడిట్ కానప్పుడు అంటే ఇంకొక సినారీ ఏమొస్తుంది మనకి, అది ఎడిట్ కాదు అంటే ఇంకోటి ఏంది ఆటోమేటిక్గా డిలీట్ అనే అర్థం కదా. లేదు నాకు డిలీట్ ఉన్నప్పుడే కావాలి అనుకుంటే నువ్వేం చేయొచ్చు అంటే మళ్ళీ ఒక ఐఫ్ని ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. మళ్ళీ ఒక ఐఫ్ని ఇంట్రొడ్యూస్ చేసి మళ్ళీ ఇందులో పెట్టేసుకొని ఇంకా నువ్వు డిలీట్ అని రాసుకోవచ్చు. ఓకే, మనకు కావాల్సిన ఫంక్షనాలిటీ అనేది ఇక్కడ మెన్షన్ చేయొచ్చు.
అయితే ఈ అంటే ఈ విషయం ఏంటి అంటే నీకు కండిషన్‌కి 2 సినారియోస్ మాత్రమే ఉన్నాయనుకోండి. అప్పుడు మనం ఒక సినారియోలో కండిషన్ పెట్టుకొని, ఇంకొక సినారియోని డైరెక్ట్‌గా ఎల్స్‌లో పడేయొచ్చన్నట్టు. లేదు అంటే మనకింకా మల్టిపుల్ సినారియోస్ ఉన్నాయి అనుకుంటే ఇలా రాసుకోవచ్చు. ఎల్స్ ఇఫ్, మళ్ళీ ఎల్స్ ఇఫ్, మళ్ళీ ఎల్స్ ఇఫ్ అని చెప్పేసి. ఇంకొకటి మిస్ అవుతున్నాం గదా మనం ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ బ్రేక్‌ఫాస్ట్ మీద క్లిక్ చేయండి ఒకసారి. ఆ! క్లిక్ చేశా. ఎక్కడ మీరు? నాకు కనబడట్లేదు. నేను క్లిక్ చేసినా గానీ విషయం ఏంటి అంటే మనం నిన్న లాస్ట్ చెప్పుకున్నట్టుగా ఇది రీడ్ అయినట్టుగా రావట్లేదు గదా! ఆ యెస్. ఫంక్షనాలిటీ మిస్ అయితే అవును. ఆ! అయితే నేనేమనుకున్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇఫ్‌లో మనం డిలీట్ ఇచ్చుకున్నాము. సో, ఎల్స్ ఇఫ్‌లో ఎడిట్‌కి ఇచ్చుకున్నాము. అది గాకుండా ఉంటే కంప్లీటెడ్ లాస్ట్ వన్. ఆహ్, కంప్లీటెడ్ అంటే మనం యాక్చువల్‌గా ఎల్ఐ పైన క్లిక్ చేస్తేనే కంప్లీటెడ్ అని చేస్తున్నాం అన్నట్టు. అంటే అదే. ఆహ్, అదే. ఎల్ఐ. అయితే యాక్చువల్‌గా నువ్వన్నట్టు ఇది కూడా ఎల్ఐ కిందకే వస్తది. ఇది పార్ట్ ఆఫ్ ఎల్ఐ కిందనే వస్తది. యాక్చువల్‌గా నువ్వన్నట్టుగా చేయొచ్చు మనం. ఆఫ్ కోర్స్. ఓకే. ఇన్ దట్ కేస్ మనం దాన్ని కూడా ఒక కండిషన్ కింద యాడ్ చేద్దాంలే ఎల్స్ కింద. ఐ థింక్ గుడ్ ఐడియా. ఎందుకంటే అల్టిమేట్‌గా మనము ఆహ్, క్లిక్ చేస్తాం. బట్ ప్రాబ్లమ్ ఏమైతుందంటే ఇక్కడ ఈ కండిషన్ పాస్ కాదు కదా! ఇక్కడ ఇందులో యాడ్ చేస్తే. బటన్ అనేది ఉంది కాబట్టి ఈవెన్ మనం యెస్. ఎల్ఐ పైన హ్మ్. క్లిక్ చేసినా గానీ రాదు. ఆహ్, ఓకే. అయితే కండిషన్ ఎగ్జిక్యూట్ కాదులే. అంటే ఇందులోకి రాదు. ఓకే. ఇక మేబీ ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్ ప్లేస్. ఓకే. మనం ఇందులో చూద్దాంలే. మనం మిస్ చేసాం కదా! అది మనం చూద్దాం. ఇప్పుడు ఏంటిదంటే ఎప్పుడైతే మనకు వచ్చిన టార్గెట్‌లో ఉన్న టెక్స్ట్ అనేది డిలీట్ అయినప్పుడు మనము ఏం చేస్తాము? అప్పుడు ఫిల్టర్ చేస్తాం. ఓకే. చెక్ చేద్దామా ఇప్పుడు ఫంక్షనాలిటీని. ఫస్ట్ నేనేం చేస్తా అంటే డిలీట్‌ని క్లిక్ చేస్తా. చూడండి డిలీట్ ఎళ్ళిపోయింది. సారీ మన బ్రష్ టూత్ అనేది ఎళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఎడిట్‌ని క్లిక్ చేస్తున్నా. ఎడిట్ క్లిక్ చేసినప్పుడు ఏమొస్తుంది? రన్ ఎడిట్ రిలేటెడ్ ఫంక్షనాలిటీ. అంటే దీంట్లో ఎడిట్ రిలేటెడ్ ఫంక్షనాలిటీ అనేది రన్ అవ్వడం చూపిస్తది. అది మీనింగ్ ఏంటి అంటే మనం ఈ బటన్‌కి మనము ఆహ్, ఎగ్జిక్యూట్ అయ్యే కోడ్‌ని డిఫరెన్షియేట్ చేయగలుగుతున్నాం. ఎలా? ఈ విధంగా కండిషన్ రాసుకొని. ఓకే. సో, ఈ కండిషన్ లేకపోతే ఏంటి అంటే ఎడిట్ చేసినా గానీ ఎడిట్ క్లిక్ చేసినా గానీ మనకేమైపోతుంది? ఈ టు డూ ఐటెమ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో, అలా ఉండొద్దు అంటే మనకు డిఫరెన్షియేటర్ ఏది అంటే ఇక్కడ టెక్స్ట్. ఓకే. సో, ఫైన్. సూపర్. మనం ఇప్పుడేం జేయాలి అంటే ఎప్పుడైతే నేను ఎడిట్‌ని క్లిక్ చేస్తానో, క్లిక్ చేసినప్పుడు దాని యొక్క టెక్స్ట్ అనేది ఈ ఇన్‌పుట్‌లో అనేది యాడ్ అయిపోవాలి. కదా! ఇన్‌పుట్‌లో యాడ్ అయిపోవాలి. ప్లస్ మనకి యాడ్ ప్లేస్‌లో అప్డేట్ అని రావాలి. అంటే ఎప్పుడైతే నేను ఎడిట్ బటన్‌ని క్లిక్ చేస్తానో, అప్పుడు ఇన్‌పుట్ అనేది ఇక్కడ చేంజ్ అయిపోవాలి. ఇక్కడ యాడ్ బదులుగా అప్డేట్ రావాలి. అయితే మనం ఏం చేద్దాము అంటే ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్‌లోనే మనము అప్డేట్ చేయకుండా, మనము ఏం చేద్దాము అంటే కండిషనల్‌గా చేయడానికి ట్రై చేద్దాం. అంటే ఆహ్, ఎడిట్ క్లిక్ చేసినప్పుడు ఒక కొత్త ఇన్‌పుట్‌ని, ఒక కొత్త బటన్‌ని యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. కానీ మనం చేయొచ్చా అలా అనేది చూద్దాం. అలా చేయాలి అంటే మళ్ళా మనం HTMLలో అపెండ్ చేయాలి కదా! అయితే ఏం చేద్దామంటే హ్మ్. నేనేం చేస్తా అంటే ఇదంతాను కూడా ఒక డివ్ తీసేసుకొని డివ్‌లో పెట్టుకుందాం. డివ్‌లో పెట్టేసుకొని దీనికి ఏం చేస్తా అంటే ఐడీ వచ్చేసి జస్ట్ ఇన్‌పుట్ కంటైనర్ అని ఇస్తున్నా. విషయం ఏంటిదంటే ఒక ఫంక్షనాలిటీ మనం ఎన్ని విధాలుగానే చేయొచ్చు. బట్ నాకు ఎలా థింక్ వస్తుంది అనే దాన్ని బట్టి నేను చేసుకుంటూ వెళ్తున్నా అన్నట్టు.
ఓకే. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఎప్పుడైతే మనకి ఇక్కడ ఎల్స్ కండిషన్ అవుతదో అప్పుడు నేను ఆ ఇన్పుట్ ఎలిమెంట్‌ని ఈ టోటల్ ఉంది చూసారా? ఈ ఇన్పుట్‌ను, ఈ బటన్ ఈ మొత్తాన్ని తీసేసి నాకు కావాల్సిన ఎలిమెంట్‌ని అందులో యాడ్ చేస్తా. ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఎలిమెంట్ బై ఐడి. దాని పేరు ఏం రాసాం? ఇన్పుట్ కంటైనర్. ఏం చేస్తున్నా ఇన్నర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దాన్ని ఎంటీ చేయడానికి ట్రై చేద్దాము. ఎప్పుడైతే నేను ఎడి బటన్ క్లిక్ చేస్తానో ఇప్పుడు ఈ యాడ్ బటన్ ఇన్పుట్ అంతా కూడా మనం ఏం చేస్తున్నాము అంటే ఎంటీతోని రీప్లేస్ చేస్తున్నా. ఓకే, సో ఇట్ మీన్ దట్ సక్సెస్ఫుల్గా మనము ఈ కంటైనర్లో ఉన్న HTML అంతా మనము ఎంటీ చేసేసాం ఎంటీ వాల్యూతో. సో ఇక్కడ మనం ఎంటీ చేయగలుగుతున్నాం కాబట్టి మనం ఇంకా ఏం చేయగలుగుతాం, మనము వేరే HTML ఎలిమెంట్ని కూడా యాడ్ చేయగలుగుతాం అన్నట్టు. సో నేను ఏం చేస్తా అంటే ఇదే తీసుకొచ్చి కాపీ చేసి ఇక్కడ పెడుతున్నా. పెట్టేసి ఇక్కడ యాడ్ బదులుగా నేను ఏం చేస్తా అంటే దీనికి అప్డేట్ అని రాస్తాను. ఇక్కడ కూడా అప్డేట్ అని రాస్తాను. ఓకే, ఇక్కడ ఏమన్నాం మనం దీనికి టు డూ ఇన్పుట్ అని ఇస్తాం కదా, టు డూ అప్డేట్ ఇన్పుట్ అని ఇద్దాం. వాల్యూ డిఫాల్ట్గా టెస్ట్ ఉంది. మనం డిఫాల్ట్ వాల్యూ అనేది మనకి ఏది కావాలి, డిఫాల్ట్ వాల్యూ అనేది. ఓకే, ఇప్పుడైతే అలానే ఉంచేద్దాము. మనం డిఫాల్ట్ వాల్యూ ఎలా ఇస్తామో చూద్దాం. సేవ్ చేశాను. ఇప్పుడు నేను మళ్ళీ బ్రష్ పైన ఎడిట్ క్లిక్ చేస్తే ఇదంతా ఎగిరిపోయి మనకి అప్డేట్ వస్తుంది. వచ్చింది. ఓకే, డిఫాల్ట్ వాల్యూ టెస్ట్ ఇచ్చినాం కాబట్టి టెస్ట్ వచ్చింది. మనకు ఒకవేళ అది విజువల్గా అర్థం కావట్లేదు అంటే నేను శాంపుల్గా ఇది ఇస్తాను. లేకపోతే ఇంకొక ఆప్షన్ ఉంది మనకి ఒకటి, ప్లేస్ హోల్డర్ అని చెప్పి. అప్డేట్ యాక్చువల్గా ఈ ప్లేస్ హోల్డర్కి దెర్ ఇస్ నో మీనింగ్. ఎందుకు అంటే మనం ఎడిట్ పైన ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది కాబట్టి. ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తాను ఎడిట్ పైన, చూసారు కదా మనకు వచ్చేసింది. అయితే మనకి ఏంటి అంటే ఈ వాల్యూ అనేది ఏది కావాలి అంటే ఏదైతే ఎడిట్ క్లిక్ చేసామో అది కావాలి కదా. మనము యాక్చువల్లీ ఇక్కడ ఏం చేద్దాము అంటే నిన్న రమేష్ సార్ చేసినట్టుగా పేరెంట్లో ఉన్న టెక్స్ట్ని తీసుకొని వచ్చి ఆ టెక్స్ట్ని ఓపెన్ చేయొచ్చు మనము. ఓకే, లేకపోతే ఇక్కడ మనం ఎట్లయితే ఫిల్టర్ చేస్తున్నామో ఆ ఫిల్టర్ చేసి కూడా తీసుకొచ్చుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఇదంతా ఇక్కడ విషయం ఏంటి అంటే ఐడిని తీసుకొని టెక్స్ట్ని తీసుకొని దాని తర్వాత మనం ఐడిని పట్టుకొని అప్డేట్ చేయడం. ఓకే, ఐ థింక్ ది అప్రోప్రియేట్ వే మస్ట్ బి నిన్న రమేష్ సార్ చెప్పినట్టుగానే అది అప్రోప్రియేట్ వే అవుతుంది ఇందులో. రమేష్ సార్ మీరు నిన్న చేసింది చెప్పగలుగుతారా? పేరెంట్ కదా అది? పేరెంట్. అయితే మనం ఫస్ట్ ఏం చేద్దాము అంటే కన్సోల్ డాట్ లాగ్ డాట్ టార్గెట్ డాట్ పేరెంట్ ఎలిమెంట్ బట్ ఎలిమెంట్ అంతే కదా సార్? డాట్ ఎలిమెంట్ వరకు దొరికింది. ఓకే, ఇన్నర్ HTML తెచ్చుకుందాం. ఓకే, ఎడిట్ పైన క్లిక్ చేస్తున్నప్పుడు నాకు బ్రష్ కావాలి. ఇప్పుడు ఇంకా వేరే ఎక్కడికైనా కన్సోల్ ఉందా? లేదు కదా. సో ఇన్నర్ HTML వచ్చింది. బట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ ఈ పేరెంట్ ఎలిమెంట్లో ఉన్నదంతా కూడా ఏంటిది, మన బటన్ కూడా అందులోనే ఉంది కదా, ఎల్ఐలో బటన్. సో దానివల్ల అంతా వచ్చేస్తుంది. ఇలా కాకుండా ఇంకొకటి ఉంటుంది మెథడ్, నోడ్ చైల్డ్. నోడ్ చైల్డా? ఒకసారి ట్రై చేయండి. నోడ్ టెస్ట్ ఉండేది, నోడ్ చైల్డ్ అంతేనా?
నోడ్ ఓకే. నోడ్ చైల్డ్ అనేది అట్లా రాదు కాదు, మెథడా? ఫంక్షన్ అనుకుంటా. ఓకే. కొద్ది ఫంక్షన్ చూడు ఇచ్చినా రావట్లేదు. ఉంది కదా, అట్లా రాదు అది. ఇంకోటి ఏంటి సార్? ఇంకోటి నో టెక్స్టా? నో టెక్స్ట్ అనేది ఏంటి సార్? మెథడా? ఫంక్షన్ అది? అది మామూలు ఇదే ఓకే. సో అంటే ఇది కూడా మనకి రావట్లేదు. నోడ్ నేమ్ జాఫర్. నోడ్ నేమా? నోడ్ నేమ్ అంటే ట్యాగ్ నేమ్ వస్తుంది మళ్ళీ మనకి. మనకి ఏం కావాలి అక్కడ? మనకి ఇందులో ఉన్న ఈ టెక్స్ట్ కావాలి, ప్రెస్ట్లో ఉన్న టెక్స్ట్. చైల్డ్ 0 ఇంకా ఇన్నర్ టెక్స్ట్ చూడు. ఓకే, ఇన్నర్ టెక్స్ట్ అని వచ్చింది. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ హియర్ ఇస్ ఇందులో టెక్స్ట్ అది ఈ ప్రాబ్లం జరుగుతుంది. అన్నీ వచ్చింది కదా, బ్రష్, ఎడిట్, డిలీట్ అన్నీ వచ్చింది. ఓన్లీ మనకి దీంట్లో ఉన్న పేరెంట్ నే పట్టుకోవాలి కదా, ఎల్ఐ. యాక్చువల్గా ఎల్ఐలో ఉన్న టెక్స్ట్ ఇప్పుడు ఈ పేరెంట్ అంటే ఎల్ఐ. అప్పుడు ఎల్ఐలో ఫస్ట్ పట్టుకోవచ్చు కదా, పట్టుకోవచ్చు. ఇప్పుడు చైల్డ్ ఉపయోగించుకోవచ్చు. చైల్డ్ అది ఉండి తీసుకో, నెక్స్ట్ దాని తర్వాత చైల్డ్ ఉపయోగించుకోవచ్చు. చైల్డ్ నోడ్ కదా, చైల్డ్ యాక్చువల్గా టెక్స్ట్ నోడ్ అంటాం కదా, చైల్డ్ టెక్స్ట్ నోడ్ సంథింగ్ ఉంటుంది. ఏదో ఉండదు మొత్తానికి, అది గూగుల్లో మనం అది ఎతకలేదు. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ మనకి ప్రాబ్లం ఉంది కదా, ఈ ప్రాబ్లం ఇంకో విధంగా కూడా మనం తీర్చవచ్చు. ఎలా అంటే ఇక్కడ నేను ఎక్కడనైతే ఇది చేస్తున్నానో యానిమల్ టెక్స్ట్ అనేది, దీనికి నేను ఒక స్పాన్ యాడ్ చేస్తాను. భయ్యా చైల్డ్ నోడ్స్ ఎస్ ప్లూరల్. అవునా? ఒక్క నిమిషం అలా ట్రై చేద్దామా? ఒకసారి ట్రై చేయండి, మేబీ రావచ్చేమో. చూడు. ఓకే 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 ఇది చైల్డ్ నోడ్స్. చైల్డ్ నోట్స్ అంతేనా? చైల్డ్ నోట్స్ అంతే. ఇందులో లిస్ట్ వచ్చింది, దీంట్లో ఫస్ట్ టెక్స్ట్ వచ్చింది కదా, అయితే ఫస్ట్ టెక్స్ట్ తీసుకోవాలి, 0 పెట్టుకోవాలి. 0 పెట్టుకోవాలి. అరే టైప్ చైల్డ్ నోడ్ అని గుర్తుంది కానీ ఎస్ ప్లూరల్ రావాలేదు, అందుకే సూపర్. మనం ఇక్కడ బ్రష్ దొరికింది. స్పేస్ ఎందుకు వస్తుంది? రైట్, ఎందుకు స్పేస్ వస్తుంది అంటే ఇక్కడ ఇనిషియల్ గా మనం ఎల్ఐలో స్పేస్ ఇస్తున్నాం కదా సార్, ఇక్కడ ఎంటీ. ఓకే ఓకే, ఇది మనకి ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ యాడ్ చేస్తుంది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీని నుంచి వైట్ స్పేసెస్ ని రిమూవ్ చేయాలి. అది స్ప్లైస్ ఉండేది కదా, స్ప్లైస్ అది డాష్ టు అరే మెథడ్ ఉండేది కదా, స్ప్లైస్ చేసి మళ్ళీ జాయిన్ చేయడం సార్. దీనికి ఒక మెథడ్ ఉంది కదా ఎక్స్ట్రా స్పేస్ తీసేయడానికి జావా స్క్రిప్ట్ లో. ఏ మెథడ్? ఏదో ఉంటది, గుర్తు రావట్లేదు. ఓకే, డైరెక్ట్ మెథడ్ ఉంటది మనకు. ఓకే, సో ఇది కూడా మనకి ఒక ఛాలెంజ్ ఇప్పుడు. ఓకే, సో ప్రెసెంట్ అయితే నేను దీన్ని అవాయిడ్ చేయడానికి మళ్ళీ ఏమంటారు స్పాన్ మెథడ్కి వెళ్ళిపోదాము. అంటే విషయం ఏంటి అంటే వీ కెన్ అచీవ్, అంటే మనం ఆ మెథడ్ వాడి మనం అచీవ్ చేయొచ్చు ఆఫ్ కోర్స్. కాకపోతే ఇక్కడ మనము ఏం చేస్తున్నాము అంటే ఏంది అసలు ఈ నాకు కనబడట్లేదు సరిగ్గా. ఓకే, ఐ థింక్ ఈ స్పేస్ అనుకుంటున్నాను నేను, మేబీ ఆ స్పేస్ కంటే కూడా ఈ స్పేస్ యాక్చువల్గా అది ఏదైతే వచ్చిన స్పేస్ కాదు అది. కానీ ఓకే, ప్రెసెంట్ అయితే నేను ఇదే ఇస్తాను, రిమూవ్ చేస్తున్నా అది. ఓకే, ఎడిట్ క్లిక్ చేస్తున్నా, స్పేస్ పోయిందిలే. ప్రెసెంట్ ఇలా ప్రొసీడ్ చేద్దాం. ఓకే, మనం సక్సెస్ఫుల్గా బ్రష్ టూత్ అనేది తెచ్చుకోగలిగాం కదా. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈ బ్రష్ టూత్ని ఇన్పుట్లోకి యాడ్ చేద్దాం. ఒకదానికి అసైన్ చేయాలి ఇప్పుడు. అసైన్ చేయాలి. సో కాబట్టి దీన్ని అసైన్ చేయాలంటే ఏం చేయాలి, ఒక వేరియబుల్లో పెట్టుకుందాం కదా. ఇప్పుడు ఒకవేళ అసైన్ చేయాలంటే
నేను ఇక్కడ కాన్స్టెంట్ ఇక్కడ డైరెక్ట్గా తీసుకొచ్చి పెట్టచ్చు, కానీ ఏమైతే లెంత్ కోడ్ అయిపోతుంది మళ్ళీ. అలా కాకుండా ఉండడానికి ఏం చేద్దాం అంటే ఒక వేరియబుల్ పెట్టేసుకుంటే అయిపోతుంది. కాన్స్టెంట్ వచ్చేసి మనం ఏమి ఇద్దాం దీనికి, ఎడిట్ వాల్యూ అని ఇద్దాం. రైట్. సో ఈ ఎడిట్ వాల్యూని ఇక్కడ మనం అసైన్ చేయాలి. $ఎడిట్ వాల్యూ. మనం రిక్వైర్డ్ ఇచ్చామా ఇన్పుట్ని? ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అవసరం లేదు. ఫైన్. ఇప్పుడు టెస్ట్ డిఫాల్ట్ ఉంది కాబట్టి ఎడిట్ క్లిక్ చేస్తే మనకు ఆబ్జెక్ట్ వచ్చింది. భయ్యా మనకు ఒక మెథడ్ వచ్చింది కదా, నేను చూసాను. ఏంటంటే రిప్లేస్ అనే దాంతో మనం ఆ స్పేస్ ని తీయచ్చు. నేను ఎలా పింగ్ చేయాలని నేను నీకు వాట్సాప్ లో పింగ్ చేస్తా. వాట్సాప్ లో దీంట్లో టెక్స్ట్ మెసేజ్ ఉంది చూడు, ఇక్కడ చివరిలో లాస్ట్ నుంచి సెకండ్ ఐకాన్, లాస్ట్ మెసేజ్ ఐకాన్ ఉంది చూడు. 7 నెంబర్స్ జాయిన్ అయ్యారు కదా, దాని పక్కన మెసేజ్ ఐకాన్ చూడు. 1 minute. నువ్వు మొబైల్లో ఉన్నావు, డెస్క్టాప్ లో ఉన్నావు? డెస్క్టాప్ లో ఉన్నట్టయితే అక్కడ ఐకాన్ ఉంది చూడు, అది చూడు. ఎస్ వచ్చింది. లాస్ట్ లో ట్రిమ్ ఉంది, ట్రిమ్ నేను మర్చిపోయాను. మై గుడ్నెస్, ఇది యాక్చువల్ గా నోడ్ కాబట్టి మనకి ఏమొచ్చింది అంటే ఆబ్జెక్ట్ వచ్చింది. ఇది అయితే ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ వచ్చింది కదా, దీన్ని మనం ఏం చేయాలి? చూసారు కదా, పెట్టాను చూడు, నేను మెసేజ్ పెట్టాను చూడు ఒకసారి. దానితోని మనము ఓకే ఓకే నేను తీసుకుంటాను. ఇందులో ఇది న్యూ లాస్ట్ వన్ ట్రిమ్ వస్తుంది. ఓకే, సో మనం ఇక్కడ ఫస్ట్ స్పేస్ తీసేయాలి కదా, మనం దానికి తీసేసి console dot log string replace ఇది కదా స్ట్రింగ్ మనకి ఇప్పుడు. ఓకే, replace is not a function at HTML body. Okay, because it is not a string, that is the problem అన్నట్టు. అందు గురించి ఏం చేయాలంటే ఫస్ట్ కన్వర్ట్ చేయాలా టైప్ కి? yes, ఆబ్జెక్ట్ ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయాలి మనం. టు స్ట్రింగ్ మెథడ్ ఉంది కదా. ఓకే, టు స్ట్రింగ్ లో వేద్దామా? ఓకే, మనకున్న మెథడ్ ఉంది కదా, అని గుర్తొచ్చింది. ఓకే, టు స్ట్రింగ్ లో ఈ మధ్యలో వేస్తామా? మేబీ అంతేనా? ఓకే ఓకే, రాకపోతే మనం ఇంకా ట్రై చేయొచ్చు. ఆబ్జెక్ట్ ఇస్ అన్డిఫైన్డ్. ఆబ్జెక్ట్ ని మనం స్ట్రింగ్ లా కన్వర్ట్ చేయొచ్చా? చేయొచ్చు. నాకు నెంబర్ ని స్ట్రింగ్ లా కన్వర్ట్ చేయ నాకైతే ఒక మార్గం తెలుసు, బట్ ఈవెన్ దో ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్. కాన్స్టెంట్ console.log edit value. Okay, object.text. Okay, so I think there is no luck for us. Okay, I
ఓకే, సంథింగ్ వీఆర్ మిస్సింగ్ అన్నట్టు దీంట్లో. console.log edit value టైప్ చెక్ చేయి జాఫర్ ఫస్ట్. టైప్ ఆబ్జెక్ట్ వస్తుంది సార్, టైప్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఆబ్జెక్ట్ ని మనం కన్వర్ట్ చేయలేం కదా జాఫర్. ఆబ్జెక్ట్ ని అరేలో తీసుకెళ్ళి అరేని అప్పుడు కన్వర్ట్ చేయాలనుకుంటాం. ఆబ్జెక్ట్ ని కన్వర్ట్ చేయొచ్చు డైరెక్ట్ గా. చెయ్యొచ్చు అన్న. చేయొచ్చా? నాకు ఐడియా లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే దీన్నే పట్టుకొని చేస్తే మనకి ఇట్ విల్ గో ఆన్ టైం. నేను ఒకటి పంపించాను, మేబీ ఇట్ విల్ హెల్ప్. ఒకసారి చెక్ చూడండి. చూడండి, ఎంప్లాయ్ ఆబ్జెక్టే కదా మనకి. ఆబ్జెక్ట్ టు స్ట్రింగ్ ఎగ్జాంపుల్ ఈ డాట్ టు స్ట్రింగ్ వాల్యూ ఆఫ్ ఉపయోగించాడా? వాల్యూ ఆఫ్ అని ఇచ్చాడు కదా. మనం కూడా స్ట్రింగ్ కిందకి కన్వర్ట్ చేస్తున్నాం కదా, మరి స్ట్రింగ్ రావట్లేదు. ఈ డాట్ టు స్ట్రింగ్ కదా మనం చేసింది. టూ స్ట్రింగ్ చేసాం మనం, రావట్లేదు. ఓకేలే, మనం ఇప్పుడు దీని మీద డిబేట్ నాకు తెలిసి ఇట్ విల్ టేక్ టైం లే మనకి. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ నేను ఏం చేస్తా అంటే we have so many ఎడిట్ ని క్లిక్ చేసినప్పుడు మనకు ఐడి కావాలి. సో ఐ విల్ గో సింపుల్ అప్రోచ్ ఫర్ నౌ. ఓకే, నేను ఎక్కువ కాంప్లికేటెడ్ కాకుండా మీకు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఏమంటారు ఇట్లాంటి వేకి సొల్యూషన్ అనుకోండి. ఓకే, సో నేను ఏం చేస్తా అంటే సింపుల్గా తీసుకుంటాను, మళ్ళీ రాద్దాంలే కావాలంటే. constant edit value is equal to animals filter ఇచ్చేసి దీంట్లో యానిమల్ if మనం యానిమల్ అన్నాం కాబట్టి యానిమల్ వస్తుంది. కిందిదే నేను రాస్తున్న ఫిల్టర్ ఫంక్షన్ ఇదే యాక్చువల్గా. యాజ్ టీజే వస్తున్నాను, మేబీ నేమ్ డిఫరెంట్ ఉంటే ప్రాబ్లమ్స్. ఓకే, ఇదే ఐటమ్ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐడి అయినప్పుడు మనం ఏం చేస్తాము అంటే రిటర్న్ ఐటమ్ అని రాస్తాం. కాకపోతే మనం ఈ కన్సోల్ ఏమొస్తుంది మనకి అంటే అప్పుడు ఈ బ్రష్ టూల్ పైన క్లిక్ చేస్తే ఎంటీ వచ్చింది కదా. ఓకే, వై ఇట్ ఈస్ కమింగ్ ఎంటీ. మనం అప్పుడు ఏం చేద్దాము అంటే ఒక్కొక్క కన్సోల్ని చెక్ చేద్దాము. console.log item బ్రష్ టూత్ అని వచ్చింది. ఓకే, టెక్స్ట్ కదా మనం కావాల్సింది. ఇక్కడ కంపేర్ చేసాం కానీ ఐటమ్ని రిటర్న్ చేసాము. ఐడి ఓకే ఫైన్, మనం ఐడి కూడా కంపేర్ చేయాల్సి వస్తుంది. ఐడి ఓకే, ఐడి అనేది వచ్చింది. ఏంటిదంటే ఇక్కడ డేటా టైప్ అనేది డిఫరెంట్ కాబట్టి మనకు కంపారిజన్ జరగట్లేదు. ఇక్కడ జరుగుతుంది కానీ అక్కడ జరగట్లేదు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్, ఎందుకు జరగట్లేదు? యాక్చువల్గా మనం ఇక్కడ ఏం చేస్తామంటే డబుల్ ఈక్వల్ టు వాడినాం కదా, ఇక్కడనేమో ట్రిపుల్ ఈక్వల్ టు వాడాలి. ట్రిపుల్ ఈక్వల్ టు వాడినప్పుడు ఏంటి, టైప్ కూడా చెక్ చేస్తుంది కాబట్టి మనకి ఇది టెస్ట్ అనేది పాస్ కాలేదు. ఇక్కడ పాస్ అయిపోయింది కండిషన్, ఇక్కడ కాలేదు. సో మళ్ళీ నేను ఏం చేస్తాను అంటే ప్యాక్ చేస్తాను. ఓకే ఫైన్, ఒక్క నిమిషం.